హలో అండి, నేను ఈరోజు దోసల పిండితో బెల్లం దిబ్బ రొట్టెలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. చాలా రుచిగా ఉండే ఈరోజు ఇవి వేసుకోవడం చాలా సింపుల్గా వేసుకోవచ్చు. ముందుగా మనం దోశల కోసం రుబ్బుకున్న పిండిని కొంచెం సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకోండి. నేను తీసుకున్న పిండిలోకి ఒక అరకప్పు బెల్లం వేస్తున్నాను. మీరు తినే స్వీట్ని బట్టి బెల్లం వేసుకోండి. బెల్లం బాగా మిక్స్ చేయండి, బాగా కరిగిపోవాలి. బెల్లం శుభ్రంగా ఉండలు లేకుండా కరిగేలాగా చూసుకోండి. బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఒక యాలుక్కాయ, కొంచెం సన్నగా తరిగిన కొబ్బరి పొడి వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. కానీ కొబ్బరి యాలుక్కాయ వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైనా పెద్దోళ్ళైనా చాలా ఇష్టంగా తినే ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడవగానే కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి మొత్తం కరిగిన తర్వాత ముందుగా మనం బాగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని స్లోగా ఒక 2 గంటలు వేసుకొని చిన్నగా బాగా పలసగా చేయకుండా కొంచెం మందంగా ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే పలసగా ఉంటే బాగోదు. పిండి కూడా కలుపుకునేటప్పుడు కొంచెం గట్టిగా ఉండేలాగా చూసుకోండి. ఒకవైపు బాగా ఎర్రగా కాగిన తర్వాత రెండో వైపు తిప్పుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని కొంచెం నిదానంగా స్లోగా కాల్చుకోండి, లేకపోతే లోపల పిండి పిండిగా ఉండిపోతుంది. ఇలా రెండు వైపులు ఎర్రగా కాల్చుకున్న తర్వాత పక్కకు తీసుకొని మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ కొంచెం అలాగే 2 గంటలు పిండి వేసుకొని కొంచెం స్లోగా కలపండి. ఎందుకంటే ఎక్కువ పిండి వేస్తే కాలవన్నమాట. పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కొంచెం చూసుకొని బాగా కాల్చుకోండి. పిల్లలైనా పెద్దోళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి. అందులో ఇవి నెయ్యి వేసి కాల్చడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఇలా ఎన్ని కావాలో అన్నీ ఇలాగే ఒకదాని తర్వాత ఒకటి చిన్నగా వేసుకొని స్లోగా మంట సిమ్లో పెట్టుకొని చక్కగా కాల్చుకోండి. రెండు వైపులా ఎర్రగా వచ్చేటట్టు అట్ల కాడతో ఒత్తుకొని చూసుకొని కాల్చుకోండి. చూసారా ఎంతో టేస్టీగా ఉండి దిబ్బ రొట్టెలు ఎంత బాగా కాలినాయో. మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వాచింగ్.